వాడిని మనం తట్టుకోవాలంటే కూటమి అండ ఉండాలి, అందరం కలిసే ఉండాలి అనే ఆలోచనలోనే ఇంకా బాబు గారు ఉన్నారనుకోవాలా? ఎందుకుండదు? ఇప్పుడు లేదంటే ఓన్లీ ఆర్థిక సహకారం కోసమే ఇదంతా? ఎన్ని దెబ్బతిన్నారు తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అవన్నీ జనసేన లేకపోతే ఇవాళ కుదిరేదా ఆ టెంపో? చంద్రబాబు సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ చూసేశారు కదా అంటున్నాను. ఎట్లా అవుతుంది? సింగిల్ గా పోటీ చేస్తే సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ అంట. కూటమిలో ఉన్న వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన సీట్లు 75, 80 దగ్గర ఆగిపోయి ఉంటే అనుకోవచ్చు. 135 స్థానాలు వీళ్ళు ఇండివిజువల్ గా గెలిచేశారు కదా, ఇంకా భయం ఉంది అంటారా అంటున్నాను నేను. పొత్తు వల్లే కదా, కూటమి వల్లేనా? మరి లేకపోతే ఇండివిజువల్ గా గెలిచేటట్టయితే అసలు వీళ్ళతో పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? అవునా, విడిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయారు కదా, 23 దగ్గర ఆగారు. కలిసి పోటీ చేస్తేనే 14 గెలిచారు, కలిసి పోటీ చేస్తేనే 24 గెలిచారు. కాబట్టి వాళ్ళ సహకారం తప్పనిసరి. వాళ్ళు లేకపోతే ఇండివిజువల్గా జగన్ ఎదుర్కోవడం కష్టం అన్నటువంటిది ఇద్దరికీ తెలుసు. చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. ఇంకోటి ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, మీకు కలిసి పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఒరిస్సాలో 4 టర్మ్స్ అట్లా కలిసి పోటీ చేశారు వాళ్ళిద్దరు, బీజేపీ. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ శాంతం అయిపోయింది. ప్రతిపక్షమే ఎప్పుడు అది శాంతం మూసిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఏమైంది? అప్పుడు బీజేపీ బయటకు వచ్చి బీజేడీకి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచింది మొన్న. ఇప్పుడు వీళ్ళ